చీరది. ఓహో మై గాడ్, పడేస్తావురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు అయితే మేము తేనె వేటకి అయితే వచ్చామన్నమాట. చూడండి, ఇప్పుడైతే మేము కొండ లోపలికి వెళ్తున్నాము. చూడండి, కొండ లోపలికి వెళ్దాం. మరి ఎక్కడ ఉన్నారు రే? దారి ఉందా లేదా? చూడండి ఫ్రెండ్స్, కొండెక్కబోతున్నాం. ఈ రాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళ మధ్యలో అయితే తేనె ఉందండి. మనం అక్కడికి అయితే వెళ్ళాలి, ఇంకా చేరుకోలేదు. మన కుర్రోడు అయితే ముందుగానే అక్కడ ఉన్నాడు. వెళ్దాం. We got. ఓహో, ఇంకా మంచి అయితే దిగలేదు, ఉదయాన్ని అయితే తీస్తాం మేము. గుణప లేకుండా పని అవుతుందా? We got the nature. పైన చెప్తున్నాను రా. ఓహో, ఐఎమ్ కమింగ్ రాంగ్ రూట్. మా కుర్రోడు అయితే అక్కడ ఉన్నాడు ప్లేస్లో. మొత్తానికి ప్లేస్కి అయితే వచ్చాం. నేను వేరే దారిలోకి వచ్చి రాళ్ళపైకి అయితే ఉన్నాను. మా వాడేమొచ్చి వేరే దారి నుంచి వచ్చాడు. ఒక్కదానికి కలిసిపోయాను. పర్లేదా, తీసొచ్చా? నేను కూడా కిందకి దిగుతాను. అడ్డాకులా ఈ గుహలు రాయి కింద నుంచి వచ్చానట్రా. ఘాట్. మా కుర్రోడి దగ్గరకు అయితే వచ్చాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గుహ అన్నమాట. ఇదిగోండి, ఇదైతే గుహ అనమాట. చూడండి, ఇదివరకు అనమాట ఇక్కడ నక్కలు అయితే నివసించేవి. నక్కలు, అడవి పందులు అవన్నీ నివసించాయి అనమాట ఈ గుహలోని. దాని పక్కన ఏమొచ్చి చూడండి, తేనె అయితే చేసింది. మా కుర్రోడు అయితే మరి పోరాడుతున్నాడు. మేము గుణపేమే పట్టుకురాలేదు, జస్ట్ కత్తులతోనైతే పోరాడుతున్నాం మేము. ఇలా ఉందా మచ్చా? మనోడైతే అడ్డాకులతో చూడండి ఆల్రెడీ తయారు చేసాడు. అమ్మా, అదిగోండి ఫ్రెండ్స్, తేనె అయితే కనబడుతుంది అనుకుంటున్నాను మీకు. అమ్మని అమ్మ, చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా మీకు తేనె అయితే. ఇదిగోండి చూడండి, బండరాయి కింద అయితే గుహ పక్కన అయితే ఉందన్నమాట. ఇదిగోండి చూడండి. చూసారు కదా, ఇదైతే చాలా పెద్ద బండరాయి అండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే కనిపిస్తుంది కదా, ఇదిగోండి బండరాయి. చూడండి, ఆ బండరాయి కింద అయితే చూడండి, ఇదిగో నా వెనకాల చూస్తున్నారు కదా, దాని వెనకాల అయితే కిందన గుహ ఉందండి. దాని పక్కన ఏమొచ్చి తేనె ఉందన్నమాట. మీకైతే చూడండి, చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, మా వాడైతే తీస్తున్నాడు తేనె. మాకు కనిపిస్తుంది గుహలో. చూసారు కదండి, మా వాడైతే తీస్తున్నాడు. అంటే ఎప్పుడు తీయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట తీస్తున్నాడు. అంటే నేను పుట్ట తేనె కానీ అండ్ కర్ర తేనె కూడా ఎప్పుడైతే నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు. బట్ ఫస్ట్ టైం అయితే వీడియో కోసం డైర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. అదిగోండి చూడండి, అంటే అందులో రాయిలు చిన్న చిన్నవి అందులో పేరుకుపోయినాయి అనమాట. అవి తీయాలి. జాగ్రత్త. కొంచెం ఇది ఏంటంటే రాయిలు చిన్న చిన్నవి ఉన్నందువల్ల కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట. అంటే మా వాడు చెయ్యి కూడా ఎంత లేదో తెలియదు, కొంచెం దూరంగానే ఉంది. తీసుకోవడానికి అయితే నేనే వెళ్ళలేము. ఇగో చూడండి, చూసారు కదా, చాలా బాగా చేసింది. అమ్మా, తీసానా ఇది? రాయి పర్లేదు, అది తీస్తేనే కొంచెం తీయడానికి కూడా బాగుంటుంది అనమాట. చూడు మచ్చా, ఎన్ని ఉంటాయరా బాబు? ఉంటాయి ఒక నాకు మామూలుగా
ముద్దులు పెట్టట్లేదు. ఇక చూడండి, మేమైతే చుట్టూ డొంకలో ఉన్నాం, మధ్యలో మేము ఉన్నాం అనమాట. లే రాయలు తీయమ్మ. కాదు ఇప్పుడు అలా రాయి కూడా తీసాను. అది కూడా తీయాలి, పర్లేదు. అవసరం లేదులే, అవసరం లేదు. ఈ మచ్చ ఈ పక్కన ఉన్నాయి, పక్కన ఉన్నాయి, అవసరం లేదులే. అవతల తీయాలా? ఇది తీసానా? తీయలే, ముందు జాగ్రత్త, కొంచెం పెద్దదవుతుంది అదన్న. జాగ్రత్త. ఈ రాయి అదే తీయాలి. తగిలేలా ఉంది మచ్చా, ఇక్కడ కరెక్ట్గా ఈ తేనెకి తగిలేలా ఉంది. అవతల నుంచి అవతల నుంచి లాగి. చూశారు కదా, మా వాడైతే చాలా కష్టపడుతున్నాడు ఈరోజు. ఫస్ట్ టైం కష్టపడుతున్నాను. ఫస్ట్ టైం మళ్ళీనా? తేనె ఎప్పుడు తీయలేదండి నేను అసలు, ఇది ఫస్ట్ టైం. ఇది కిందన ఒక రాయి ఉందిరా, అది కింద గెలకలేదు, తర్వాత అవసరం లేదు, గెలక్కు తగిలిస్తుంది. అందుకనే చెప్పాను. మరి ఎలా తీస్తాను తగిలిస్తుంటే? ఇది కూడా తగిలిస్తుంది. తీయచ్చు, ఈ తీయాలి సైడ్ నుంచి, అప్పుడు కిందకి వస్తుంది. అవసరం లేదు బ్రో, ఇప్పుడు తీసేయాలా ఇది? ముందు మామూలుగా ఊదు కదా, ఊదాలా? లోపల వెళ్ళిపోతే ఊదు, అలాగ ఊదు. మరి దగ్గర పెట్టి ఊదేకు, నాకు గాలి అందట్లేదు అక్కడ ఊదడానికి. ఫ్రెండ్స్, నేను ఊదుతుంటే ఏమొచ్చి ఈగలేమొచ్చి లోపల వెళ్తున్నాయి అనమాట, గాలి కోసం. గాలి వలన లోపల అయితే, అంటే గాలి తగులుతుంది కదా, అందువల్ల లోపల వెళ్తున్నాయి అనమాట. అంటే గాలి తగలకపోతే ఆటోమేటిక్ ఆయిల్ ఉందా లేదా అక్కడ మచ్చా? ఆయిలే కనబడట్లేదు. ఆయిల్ ఎలా కనిపిస్తుంది బ్రో? నువ్వు ఇంట్లో ఉంటే కనిపిస్తావా? బయటకు వస్తేనే కదా కనిపిస్తావు. అదే ఆయిల్ అదిగోండి, చూడండి పైన తెల్ల కనిపిస్తుంది కదా, అందులో ఆయిల్ ఉందన్నమాట. ఆ కిందన కొంచెం పసుపు కలర్ లో ఉంది కదా, దాంట్లో ఈగలు పురుగులు అందులో స్టే చేస్తాయి అన్నమాట. అంటే చిన్న చిన్న పిల్లల్లాగా చేస్తాయి అన్నమాట. ఇగోండి మావాడు ఇంకా నాకైతే భయం వేస్తుంది. కొంచెం వెనక్కి నాకైతే భయం వేస్తుంది. ఈ కెమెరా తీసి పట్టుకొని తీస్తున్నాడు, ఆడే తీస్తాడు. దారం నువ్వే తీసి, ఎందుకంటే అతను ఎక్స్పర్ట్ అండి, అతనే తీయాలి, మనం తీస్తే ఎక్స్పర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తీసేది నేనే. ఇప్పుడు తీసేది ఈడేనండి, అంటే కెమెరా పట్టుకున్నాడు మావాడు. ఈడంటే ఇప్పుడు ఈడు తీసిన తర్వాత చిన్నది ఏంటంటారు దాన్ని పెడతావు కదా, చిన్నది తీసిన తర్వాత మన భాషలో ఏమంటారు? మన భాషలో అదే చేన తీసిన తర్వాత కొద్దిగా ఉంచుతాం కదా, వదులుతారు కదా, దానికి ఆహారంగాను కష్టపడినందుకని దాన్ని ఆహారంగా ఉంచుతాడు అనమాట మనోడు. మళ్ళీ రెండోసారి తీసిన తర్వాత అనమాట అదే ఆహారంగా పెడితే ఇంకోసారి అదే ప్లేస్లో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది మనోడు పెడితేనే ఎన్నోసార్లు అలాంటి తేనెలో వచ్చి చేసే అనమాట. బ్రో జాగ్రత్త పట్టుకో, చేతితో పట్టుకో. ఓహో మై గాడ్, పడేస్తావురా. ఎన్ని? 2, 3, 4 మొత్తం 4 చేసింది. ఆహా మై గాడ్. లైన్లో అలాగే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడ్డాకులో అయితే మావాడైతే పెట్టాడు తేనెనైతే. బట్ ఆయిల్ ఇది, మనం ఆయిల్ కోసం వచ్చాం కదా, ఏం లేదా ఇంకా? ఓ మై డూడ్, అనవసరంగా నీరసపరిచింది. పెట్టు దానికి ఏదైనా, మళ్ళీ అక్కడ చేస్తుంది. చెప్పు వీడియోలో. నీ వాహు అదే నీ కష్టం ఫలించకూడదని పెడుతున్నాను అనమాట. ఏంటి ఫలించకూడదు? ఫలించాలి, మళ్ళీ చెయ్యాలి అని అనమాట. మావాడైతే చిన్నదైతే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అందులోనే. ఇవ్వండి, మేము తీసిన తేనె అయితే ఇంకే ఎక్కువ ఉందని ఆశించి వచ్చాం, కానీ పెద్దగా మేము అనుకున్నంత రీతిలో ఏం జరగలేదు. బట్ ఆయిల్ లేదు, మొత్తం అయితే ఆయిల్ అయితే పీల్చింది. మేమైతే లేట్గా వీడియో అయితే లేట్గా వచ్చి తీసాం కదా, అందుకే ఆయిల్ అయితే లేదనమాట. మా వాడైతే మరి అదే ఈగలు ఉన్న ప్లేస్లో అన్నమాట యథావిధిగా అయితే సెట్ చేసేస్తున్నాడు రాయిలన్నీ.
ఓకే ఫ్రెండ్స్, మా వాడైతే యథావిధిగా రాయలు అయితే సెట్ చేశాడు అనమాట. చూసారు కదా, తేనె అయితే మేము ఆశపడినంత రేంజ్లో అయితే ఏం చేయలేదు. జస్ట్ మేము ఆయిల్ ఉందని బాగా ఆశపడి అయితే వచ్చాం. బట్ ఈ సీజన్లో అయితే ఆయిల్ అంటే దొరకదు, బట్టి ఇలాంటి తప్ప ఇగో ఆయిల్ అయితే లేదు. ఈ సీజన్ అయిపోయింది కదా, ఆయిల్ సీజను, అందుకే ఆయిల్ అయితే లేదు. ప్రస్తుతం మేమైతే ఆయిల్ ఉందని ఆశపడ్డాం మొత్తానికైతే. సరే ఫ్రెండ్స్, మొత్తానికైతే తేనె అయితే తీసాము. బట్ కొంచెం నీరసంగా ఉంది మాకు. అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చామన్నమాట. బయటకు తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎన్ని, ఒకటి రెండు మూడు పీసులు అయితే చేసింది ఫ్రెండ్స్. మేమైతే యాక్చువల్ బకెట్ అయితే తీసుకొచ్చి బకెట్ నిండా అయితే ఉంటుందేమో అని ఆశపడ్డాం, కానీ చూడండి ఆఖరికి అయితే 3 పీసులు అయితే ఉందన్నమాట. ఇతలకు కాసి 3 పీసులు అయితే ఉందన్నమాట. ఇదిగోండి చూడండి. సరే ఏదేమైనా కానీ ఉంటే బాగుండు, కానీ లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా థంబ్నెయిల్ని ఓపెన్ చేసి నా వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.